టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ థర్డ్ పేజీలో ప్రసిద్ధి చెందిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం భక్తుల నమ్మకం ప్రకారం ఎంతో మహిమాన్వితమైనదిగా పేరుగాంచిన భక్తుల విశ్వాసానికి చిరునామాగా వెలుగొందుతుంది. అనంతపురం నగరం హౌసింగ్ బోర్డు నడిబొడ్డున వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ప్రశాంతతకు, భక్తికి నిలయం. ప్రతినిత్యం వందలాది మంది భక్తులతో ఈ ఆలయం ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. మంగళవారం, శనివారం వచ్చిందంటే స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తుతారు. ఇక్కడ స్వామివారు భక్తుడి రూపంలో చేతులు జోడించి దర్శనమిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి భక్తాంజనేయ స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం 22 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో దాదాపు 60 టన్నుల బరువు ఉంటుంది. ఇది అనంతపురం నగరంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒకే ఒక నిలువు రాతిపై ఏకశిలలో ఎంతో అద్భుతంగా, కళాత్మకంగా చెక్కారు. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా మరియు చుట్టూ చెట్లతో పచ్చదనంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం భక్తులు ఇక్కడ గంటల తరబడి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎంతో తేజోవంతంగా, భక్తులలో ధైర్యాన్ని నింపేలా ఉంటుంది. తమకు వచ్చే కష్టాలను, గ్రహదోషాలను తొలగించమని భక్తులు స్వామివారిని తమలపాకులతో పూజలు, సింధూర అలంకరణలు, వడమాల సమర్పణలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు వారి మాటల్లో ఈ దేవాలయం విశిష్టతని కొంత తెలుసుకుందాం. హౌసింగ్ బోర్డులోని భక్తాంజనేయ స్వామి టెంపుల్ గురించి వివరించేందుకు మనతో ఆలయ ప్రధాన అర్చకులు, ప్రధాన స్వామి ప్రస్తుతం నాగేశ్వర మధ్య ఉన్నారు. స్వామి ఏం చెప్తారు? ఈ ఆలయ విశిష్టత ఏంటి? భక్తుల కోరికలను ఆంజనేయ స్వామి ఏ విధంగా తీరుస్తాడు? ఎందుకంటే విగ్రహం చూస్తే చాలా ఎంతో ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. ఓం సుమదేన్ నమః. దక్షిణ భారతదేశంలో మూడవదైన అయోధ్యలో మన ప్రతిష్ఠ చేశారే అలాంటి కృష్ణశిల 60 టన్నులు విగ్రహం 10 సంవత్సరాల కిందట కంచిలో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. భక్తుల నమ్మకార్థం భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ స్వామికి పూజ, వడమాల, అభిషేకం, ఏ పూజ చేసినా ధర్మమైన కోరికలు నెరవేరుతున్నాయని భక్తులే విశ్వాసంతో నమ్మి వస్తున్నారు. వాళ్ళ కోరికలు దిగ్విజయంగా నెరవేరుతున్నాయి. అత్యంత కోరికలు, ధర్మమైన కోరికలు, పిల్లలకు ఉండే బాధలు, ఇటువంటి వ్యాధులైన స్వామికి నయమవుతాయి. స్వామికి అభిషేకం చేసినందువలన వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఈ స్వామి కోరికల, భక్తుల కోరికలు ఏ విధంగా అంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు, ఎంత స్వామి దర్శించుకుంటూ వస్తూ ఉంటారు. ఆ స్వామివారి ఏమి ఇస్తే వారి కోరికలు తీరుతాయి? స్వామివారికి ఏది ప్రీతికరమైనది? స్వామికి, ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది ఆకుపూజ, వడమాల స్వామికి ప్రీతికరమైనది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ నెరవేరడానికి కారణం అంటే ఏకశిలా విగ్రహం, కృష్ణశిల ఇంత ప్రత్యేకమైన
60 టన్నులతో విగ్రహం 60 టన్నులు ఉంది. 22 పీఠంతో సహా 22 అడుగులు. ఇలాంటి విగ్రహం ఎక్కడ ఉండొచ్చు కానీ అన్ని మిగతా విగ్రహాలు ఉన్నాయి. అంటే శిలలు వేరే ఉంటాయి. ఈ కృష్ణశిల ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి కలిగి, ప్రత్యేకమైన దైవభక్తి లీనమై ఉంది. ధర్మమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయని ప్రజలే చెప్తున్నారు. ప్రజలే వాళ్ళ స్వామి మాకి ఇక్కడ చేసింటే మా కోరిక నెరవేరింది విశ్వాసంతో వచ్చి వాళ్ళు కానుకలు ఇవ్వడం స్వామికి జరుగుతున్నారు. కావున మీరు వచ్చి దర్శనం చేసుకుని స్వామి కృపకి పాత్రలు. ఎటువంటి రోజైనా స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలి. కానీ మన ప్రత్యేకత పూర్వకాలంలో మనం ఒక రోజన్న స్వామిని దర్శించాలి అనే ఉద్దేశంతో స్వామికి మనకి శనివారము మంగళవారం అని పెట్టాం. అంతేగాని ఎప్పుడు నమస్కారం చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా స్వామి అనుగ్రహం ఎక్కడికి పోదు. అందరూ వచ్చి ఏ రోజైనా పూజ చేసుకోవచ్చు. వాళ్ళ కోరిక ఇక్కడ నెరవేరుతుంది అనే ఆలోచన ప్రత్యేకమైన శ్రద్ధ దీంతో చూపిస్తూ వాళ్ళ భక్తులు ఎక్కడి నుంచో రావడం జరుగుతుంది. అమెరికా నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆకుపూజకి స్వామి ముక్కొని ఒక 9 ప్రయత్నాలు చేసుకొని ముక్కొని పోయినాము, మాకు ఇక్కడ కోరిక నెరవేరింది అని అక్కడి నుంచి ఫోన్ చేసి కూడా వాళ్ళ ఆకుపూజ చేపించడం జరుగుతుంది. వాళ్ళ ప్రత్యేకమైన స్వామి అనుగ్రహంతో వాళ్ళ కోరిక నెరవేరుతున్నది కాబట్టి భక్తులు ఇక్కడికి విశ్వాసంతో వస్తున్నారు. పూజ చేయడానికి ఎటువంటి సౌకర్యము వేరే విధంగా లేదు. స్వామికి ఏ పూజ చేయాలన్నా, అలంకారం చేయాలన్నా, అభిషేకం చేయాలన్నా ప్రత్యేకమైన లిఫ్ట్ పెట్టారు. ఆ లిఫ్ట్లోనే మనం పూజ చేయాలి. చూడండి. ప్రశాంతమైన పరిసరాలు, పరిశుభ్రమైన ప్రాంగణం మరియు అద్భుతమైన నిర్మాణ శైలితో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ స్వామి అత్యంత దివ్యమైన రూపంతో దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందారు. స్వామివారిని దర్శించిన వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, శారీరక, మానసిక బలం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించబడుతూ భక్తులను ఆకర్షిస్తాయి. భయాలను పోగొట్టి ధైర్యాన్ని ప్రసాదించే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఇక్కడ నిరంతరం సాగుతూనే ఉంటుంది. శని దోషాలు ఉన్నవారు, మానసిక ప్రశాంతత కోరుకునేవారు ఇక్కడికి వచ్చి స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ స్వామి అనుగ్రహంతో సమస్యలన్నీ పటాపంచలు అవుతాయని భక్తుల విశ్వాసం వ్యక్తం చేస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పఠనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలయ మహిమను మరింత పెంచుతున్నాయి. ఆలయంలో కేవలం నిత్య పూజలే కాకుండా హనుమత్ జయంతి, శ్రీరామనవమి, దసరా వంటి పర్వదినాల్లో ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ రోజుల్లో స్వామివారికి చేసే ప్రత్యేక అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం వంటి సమస్యల నుంచి విముక్తి కోసం వేలాది మంది భక్తులు స్వామివారిని ఆశ్రయిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ప్రశాంతత వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
హౌసింగ్ బోర్డు పరిసర ప్రాంతాల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చే భక్తులకు కూడా ఈ ఆలయం ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దక్షిణ భారతదేశంలో ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం 3వ అతిపెద్ద విగ్రహం. స్వామివారి విగ్రహం నేల మీద నుంచి 3 అంతస్తుల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఆలయం చాలా మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొని ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధమైన అందమైన ఆంజనేయ స్వామి ఆలయం. ఆంజనేయ స్వామి వారి విగ్రహం 22 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు, 60 టన్నుల బరువు ఉంటుంది. హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ఉత్సవాలు, అలంకరణలు, అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. ఈ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా ప్రత్యేకమైన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం, దత్తాత్రేయ స్వామి మరియు వినాయకుడి దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి శనివారం మరియు ముఖ్య పండుగ దినాల్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం, మహాప్రసాద వితరణగా జరుగుతుంది. ఈ ఆలయ సిబ్బంది వారి మాటల్లో ఈ క్షేత్రం యొక్క మహిమను మరికొంత వారి మాటల్లోనే తెలుసుకుందాం. స్వామికి అభిషేకం చేయడానికి ప్రతిదానికి సౌలభ్యం. సో ఇంత పెద్ద స్వామికి అభిషేకం చేయాలంటే చాలా కష్టమైన పని. అందువల్ల మొదట్లోనే మేము ఈ గుడి కట్టేటప్పుడే లిఫ్ట్ ఇక్కడే బెస్ట్ థింగ్ ఏమంటే, మామూలుగా ఎవరో కంపెనీ వాళ్ళని పిలిస్తే 10-12 లక్షలు. ఇక్కడ లోపల ఒక మెకానిక్ అతను డివైడ్ చేసి లిఫ్ట్ దాంట్లో ఎంత ఆల్మోస్ట్ 20% చేసేసినాడు. చేసి ఇప్పటికీ సర్వీసింగ్ చేస్తుంటాడు. సో అది అద్భుతం. అంటే మీకు ఆలోచన ఎందుకు వచ్చింది లిఫ్ట్ ఏర్పాటు చేయాలి భక్తుల కోసమే? ఇంత పెద్ద అడుగులు. సో స్వామికి అభిషేకం చేయాలంటే లిఫ్ట్ లేకపోతే ఇంపాసిబుల్. ఇప్పుడు నిచ్చెనలు వేసుకొని అవన్నీ అందువల్ల మొట్టమొదట్లోనే గుడి కట్టేటప్పుడే దీన్ని ఈ ఆలోచన వచ్చింది. స్వామివారి కోరికలు తీర్చారు భక్తులు ఎందుకు ఇంత జనం వస్తూ ఉంటారు? ఇంత భవ్యమైన స్వామి విగ్రహము ఇక్కడ ఉండడం వల్ల మన అదృష్టం, మన అనంతపురం వాసుల అదృష్టం. ఎంతో మంది ఎన్నో వాళ్ళ కోరికలు తీరినాయని చెప్తా ఉంటారు. సో మేము ఇక్కడ రోజు ఆల్మోస్ట్ నేను సార్ చక్రపాణి అంటారు రోజు వస్తాము. వచ్చి మా చేతనైనంత సేవ చేసుకుని పోతా ఉంటాము. పొద్దున వీలైతే సాయంకాలం వస్తూ ఉంటాం అన్నమాట. స్వామి సేవ దక్షిణ భారతదేశంలోనే ఇది 3వ విగ్రహము. మేము ప్రతిష్ఠ చేసిండే 22/5/2017లో చేసినాము. ఇప్పటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భంగా కూడా మేము స్వామివారికి 13/6/2026 1000 కేజీలతో తేనాభిషేకము, తదుపరి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 19/6/2026 స్వామివారికి 6000 వడలతో స్వామివారికి వడమాల సేవ చేయాలని సంకల్పించినాము. 13/6/2026 చాలా ప్రశస్తమైన రోజు. ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో అధిక మాసం, ఇది జ్యేష్ఠ మాసము, దాంట్లో అధిక మాసము. ఈ అధిక మాసంలో చేసేటువంటి కార్యక్రమాలు ఏమన్నా కానీ, పూజలు కానీ, దాన ధర్మాలు కానీ, వగైరా అన్నీ కూడా అధిక ఫలం ఇస్తారు అనేది శాస్త్ర విదితం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టి అందులో విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నాము. కాబట్టి 13/6/2026 ఈ వైభవాన్ని మీరు చూసేదానికి వస్తారని చెప్పి ఇది 4 సంవత్సరాల క్రితం కూడా 5000 లీటర్లతో మేము తేనాభిషేకం చేస్తే విశేషమైన స్పందన వచ్చింది భక్తుల నుంచి. కాబట్టి వాళ్ళ కోరిక మేరకే ఈసారి కూడా 13/6/2026 శనివారం త్రయోదశి. ఇది నక్షత్రం కూడా చాలా అనుకూలంగా కృత్తికా నక్షత్రం కాబట్టి ఆ రోజు పెట్టుకున్నాము. ఇంకా స్వామి గురించి చెప్పాలంటే స్వామి విశేషమైన ప్రభావం ఉన్నది కాబట్టి
భక్తాదులు మరి పైన స్వామివారికి వెండి కిరీటం అయితే ఏమి, భుజకీర్తులు అయితే ఏమి, కంఠహారం అయితే ఏమి, స్వామివారి పాదుకలు అయితే ఏమి, ఇవన్నీ వాళ్ళు నెరవేరినాయి. కాబట్టి ఎవరన్నా భక్తులు ఏదన్నా స్వామి కానుకలు ఇచ్చినారంటే ఊరికే ఆషామాషిగా ఎవరు. కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి స్వామివారి మహత్యం ఎంత ఉంటే ఈ విధంగా జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. నగర జీవన రద్దీ మధ్యలో ఉన్నప్పటికీ ఈ ఆలయం భక్తులకు ప్రశాంతతను ప్రసాదించే పవిత్ర క్షేత్రంగా నిలిచింది. ఈ ప్రాంతం 80 ఫీట్ల రోడ్డుకు సమీపంలో ఉండి నగరంలోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరుకునేలా రవాణా సదుపాయం కూడా కలిగి ఉంది. దర్శనానికి వచ్చిన భక్తుల కొరకు విశాలమైన పార్కింగ్ ప్రదేశం మరియు ఒక ఫంక్షన్ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటై ఉన్నది. ఈ క్షేత్రం స్థానిక కాలనీ వాసుల సహకారంతో మరియు దాతల విరాళాలతో ఎంతో క్రమశిక్షణగా పరిశుభ్రంగా నిర్వహించబడుతోంది. భక్తి శక్తి సేవలకు ప్రతీకగా నిలిచిన అనంతపురం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన మహిమగల ఆధ్యాత్మిక కేంద్రం. అనంతపురం క్లాక్ టవర్ లేదా ఆర్టీసీ బస్టాండ్ నుండి హౌసింగ్ బోర్డు కాలనీకి ఎల్లప్పుడూ ఆటోలు అందుబాటులో ఉంటాయి. అనంతపురం రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం సుమారు 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే ఈనాటి అనంతపురం నగరం హౌసింగ్ బోర్డు నడిబొట్టున వెలిసిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ విశిష్టత. మరొక దేవాలయం గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.